థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. భారత్ మాతాకి జై. ప్రేక్షక దేవుళ్ళ మహాసముద్రానికి నా సాష్టాంగ నమస్కారాలండి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్, రాచరికం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. ప్రతి సినిమాకి అసలు కనిపించకుండా ప్రేక్షకుల మధ్య ఒక వంతెనగా, ఒక వారధిగా నుంచున్న మా మీడియా ప్రతినిధులు, మా పత్రికా విలేకరులు అందరికీ నా సాష్టాంగ నమస్కారాలండి. రాచరికం సినిమాలో నా అవకాశం ఇచ్చిన దర్శకుడు, అమేజింగ్ ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు, మీ జేబులు నిండాలండి ఈ సినిమాతో. బస్తాలు బస్తాలు డబ్బులు కురవాలి మీకు. దర్శకుడికి మంచి పేరు, నటీనట వర్గం, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు రావాలి. అందరికన్నా ముఖ్యంగా ప్రేక్షకుల ఆదరణ, అభిమానం, ప్రేమ మా అందరికీ అందాలని మరొక్కసారి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. కానీ నేను ఇంత మంచిగా మాట్లాడితే బాగోదండి. లాస్ట్ టైం పొటేల్ సినిమా ఇప్పుడు ఏదో అన్నా, ఇంకొంచెం గట్టిగా ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. ఏ పరిశ్రమైనా కానీ, ప్రపంచంలో ఏ పనైనా కానివ్వండి, అది గొప్ప పని అండి. ఎందుకంటే కర్మ చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఒక శ్రమ, అది శ్రమిస్తున్నాడు, దానికి ఒక పరిశ్రమ అని ఉంటుంది. ఏం పని చేయకుండా పక్కనోడు చేసే పని మీద విమర్శించి 4 మాటలు రాసి పాకే ఆ పారాసైటిక్ బ్యాచ్కి రిక్వెస్ట్ చేయొద్దు. సెడుగుడు.com పెట్టాలి వాళ్ళకి. అలా ఉండాలి మనం. అంటే ఒక నిర్మాత కొన్ని వందల కుటుంబాలకి జీవితకాలం సరిపడే డబ్బుల్ని తెచ్చి ఒక దర్శకుడి ఊహకి, వాడి ప్రయత్నం మీద పెట్టి ప్రేక్షక దేవుళ్ళ చరణానికి అర్పించి వీలైతే 4 రాళ్ళు సంపాదిస్తారు, లేకపోతే ఇంకో సినిమా తీసే గొప్ప పరిశ్రమకు చెందిన వ్యక్తులు. మేమందరం ప్రేక్షక దేవుళ్ళు అందరం తక్కువైపోయాం. అదేదో 2 చుక్కలు ఇస్తా, 2.25 ఇస్తా ఉంది. మీ అందరికీ I'm going to show you babes. సో బెదుర్లంక సినిమాలో ఒక డైలాగ్ ఇచ్చారండి నాకు. ఆ సినిమా డైలాగ్ని అప్పు తీసుకొని వీళ్ళకి చెప్తున్నా వినండి. మందార మరందధార వృష్టి గ్రోలు మధుపంబు భంగి నిరంతరానంద జ్ఞాన ఈ తారు ఈ ఉత్తమ వంశ సంజాత ప్రజ్ఞాదురీన సంక్లిష్ట కార్య సునాస పరిసమాప్తి ప్రవీణ అధీనాపన్న రక్షాదీక్ష కంకణ చతుసృష్టి కళా పరిపూర్ణ అనన్య సామాన్య సోదీప్తి సరసంధాన అమేయ ప్రమేయ ఘన ప్రేక్షక దేవుళ్ళ సముద్రం ఉండగా హస్తిని ఢీకొట్టు మత్కునము వైనమున ఆ ప్రేక్షకులని కాదని తొలిగా తొట్టి మాటలు రాసెదవేళ సావధాన. ఇస్తారు కదా చుక్కలు 2.25. వాళ్ళ మంచి ఆఫర్ అండి. మీరు ఎట్లాగో దీనికోసమే పాకే బ్యాచ్ కాబట్టి 2.25 స్టార్స్ ఇస్తే 225 ఇస్తా, 2 స్టార్స్ ఇస్తే 200 ఇస్తా. మీరు ఎట్లాగో పాకే బ్యాచ్ కాబట్టి నాకు ఇన్స్టాగ్రామ్లో DM పెట్టండి. ఐ విల్ గివ్ యూ జీపే మనీ. మీ బతుకులు అంతే. ప్రేక్షక దేవుళ్ళారా, మీ సముద్రానికి మరొక్కసారి సాష్టాంగ నమస్కారం అండి. 140 కోట్ల ఈ భారతదేశ జనాభాలో కళామ్మ తొలివడి, మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కళామ్మ తొలివడిలో ఇంత స్థానం సంపాదించుకున్న నాలాంటి నటుడు, సాంకేతిక నిపుణులు, మేము అందరం నిరంతరం ప్రయత్నించేది ప్రేక్షకుల కోసం, వాళ్ళ అభిమాన, వాళ్ళ ఆదరణ, వాళ్ళ ప్రేమ కోసం. మీడియా ప్రతినిధులు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు. మీరందరూ ఒక వంతెనగా, ఒక వారధిగా జనాలకి అందిస్తున్నారండి. మమ్మల్ని నమ్మండి. మేము తప్పు చేస్తే మమ్మల్ని దండించండి, ఇంకో సినిమా తీసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయకండి సార్. మీరు ఇండస్ట్రీ పాడైపోతుందండి. దేర్ఫోర్ రాచరికం అన్న ఈ సినిమా 31వ తారీఖు రిలీజ్ అవుతుందండి. ఇది 2025, ఇది నా 5వ రిలీజ్. ఐమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. కొంచెం సెల్ఫ్ డబ్బా కూడా ఓకే కదా.
ఈ సినిమాకి ఘన విజయం రావాలి. ప్రతి ఒక్కరికి ప్రేక్షక దేవుళ్ళ ప్రేమ, ఆదరణ, అభిమానం రావాలి. మా నిర్మాత ఈశ్వర్ గారికి మాత్రం మామూలు కుంభవర్షం కాదండి, మీకు డబ్బుల్ది. మేము వేస్తున్న పెద్దోని కాదు, ఆశీర్వదిస్తున్నా. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. జై హింద్. Thank you, sir. Thank you so much. Congratulations.